హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఏసీ అనేది నిత్యావసరం అయిపోయింది. సరే, అందరూ ఏసీ అయితే వాడుతున్నాం, కానీ దాని సర్వీసింగ్ ఎలా చేసుకోవాలి, ఎన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలనేది చూపిస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఏసీలో ఇండికేటర్ అనేది వెలుగుతుంది. ఏసీ ఫిల్టర్ అనేసి డస్ట్ బాగా పట్టిందని అర్థం. ఒక్కో దానిలో ఇండికేటర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికి మనం ఎట్లా గుర్తుపట్టాలంటే బాగా ఎయిర్ తక్కువ అయిపోయింది, ఎయిర్ ఫ్లో తక్కువ వస్తుంది అనమాట. దీని కారణంగా చూడండి డస్ట్ ఎంత పట్టిందో. ఇప్పుడు చూసినట్టయితే క్లీన్ చేసింది సగం, క్లీన్ చేయండి సగం. ఊరికి అట్లా క్లీన్ చేసి చూపిస్తున్నాం, తేడా ఎంత ఉందో చూడండి. ఇకపోతే సెటప్ మొత్తం రెడీ చేసాం సర్వీసింగ్కి. మొత్తం సర్వీసింగ్ అయిపోయినాక గాలి అయితే కొట్టాలండి. బ్లోయర్ కొడితే ఏమైందంటే అక్కడక్కడ నీటి డ్రాప్స్ ఉంటాయి కదా, అయిపోతాయి. లేకపోతే బోర్డులు కాలిపోయే అవకాశం ఉంటుంది. మీరు వింటుంటారు బోర్డు కాలిపోయిందని. అట్లాంటి సమస్యలు వస్తాయి అన్నమాట. దీనికైతే డస్ట్ బాగా విపరీతంగా పట్టేసింది. సరే, సర్వీసింగ్ చేసే ముందు కవర్ పెట్టుకోవాలి. దానికి బోర్డు సర్క్యూట్ వరకు కవర్ పెట్టుకోవాలి. డస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఫోమ్ వాష్ కూడా చేస్తున్నాం. ఫోమ్తో వాష్ చేస్తే ఏమంటే షైనింగ్ వస్తుంది, బాగా షైనింగ్ వస్తుంది. అక్కడక్కడ ఉన్న మురికి మొత్తం పోద్ది అనమాట. మామూలు స్నానం చేసిన దానికి షాంపూతో చేసిన దానికి తేడా ఉంటుంది కదా, అట్లా మీరు చూడొచ్చు. మొత్తం సర్వీసింగ్ అయిపోయినాక తలతల ఎట్లా మెరుస్తుందో ఏసీ. ఓకే, ఇంకా లైట్ అయితే మనం రీసెట్ చేసుకోవాలి. మొత్తం అయిపోయిన తర్వాత రీసెట్ బటన్ ఉంటుంది, అది నొక్కితే కానీ ఆ లైట్ ఆగదు. మనం చేసినట్టు గుర్తు దానికి. సరే, బటన్ అయితే రీసెట్ చేసేసాం. చేశారు కదా. ఛానల్ నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.